హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ రహదారుల విస్తరణ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పలువురు పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ వద్ద ప్రస్తుత పరిస్థితి, పర్యావరణవేత్తల అభ్యంతరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. పర్యావరణ పరిరక్షణ జోన్లో చెట్ల నరికివేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెట్ల తొలగింపును ఆపాలని కూడా స్పష్టం చేసింది. అయితే జీహెచ్ఎంసీ ఇందులో భాగంగా 1000 కోట్ల రూపాయలతో 2 ప్యాకేజీల్లో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ప్రధాన జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లను నిర్మించేందుకు ఇటీవల అభివృద్ధి పనులను మొదలుపెట్టింది. అయితే ఇందులో భాగంగా చాలామంది పర్యావరణవేత్తలంతా కూడా, పర్యావరణ ప్రేమికులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేబీఆర్ పార్కుకు సంబంధించినటువంటి పూర్తిగా ఎకోజోన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. గతంలో 25 నుంచి 30 మీటర్లు ఉన్నటువంటి ఎకోజోన్ అనేది ఇప్పుడు ఈ చెట్ల తొలగింపు వల్ల, కేవలం ఈ అభివృద్ధి పనుల వల్ల, హెచ్సిటీ ప్రాజెక్టు వల్ల 3 మీటర్లకు తగ్గుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొద్ది రోజుల నుంచి కేబీఆర్ పార్క్ వద్ద వరుసగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కేబీఆర్ పార్క్ అంటూ కూడా చిన్నల నుంచి పెద్దల వరకు అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్సిటీ ప్రాజెక్టు మీద నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాత్రికి రాత్రి అభివృద్ధి పనులకు సంబంధించి ఇటు ముగ్దా జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు, అదేవిధంగా బసవతారకం ఆసుపత్రి నుంచి మహారాజా అగ్రసేన్ కూడలి వరకు అభివృద్ధి పనుల్లో భాగంగా మొత్తం చెట్లన్నింటినీ కూడా తొలగించింది. అయితే కేవలం రాత్రులకు రాత్రులు ఈ చెట్లు తొలగింపు మీద కూడా పర్యావరణ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు చేపట్టాల్సిన పనులు అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో కేబీఆర్ పార్కు సంబంధించి హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఒక జాతీయ పార్కును ఇలా ధ్వంసం చేయడం సరికాదంటూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పర్యావరణ ప్రేమికులంతా కూడా గత ప్రభుత్వంలో కూడా పోరాడారు. అంతకుముందు కూడా ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అడుగు ముందుకేసి అభివృద్ధి పనులను, హెచ్సిటీ ప్రాజెక్టుల పనులను తీసుకెళ్తుంది. అయితే ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు వల్ల పార్కు వెలుపల నడకదారి వెంబడి ఉన్నటువంటి సుమారు 1300 నుంచి 1700 చెట్లు నరికివేయాల్సి వస్తుందని పర్యావరణ ప్రేమికులంతా కూడా తీవ్ర నిరసన చేపట్టారు. వారు నిరసన చేపట్టినట్టుగానే ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ యంత్రాంగం రాత్రికి రాత్రే ఈ మార్గం అంతా కూడా చెట్లను తొలగించింది. దీనివల్ల గతంలో 25 నుంచి 30 మీటర్లు ఉన్నటువంటి పార్కు బఫర్ జోన్ అంతా కూడా ఇప్పుడు 3 మీటర్లకు తగ్గించారని కూడా ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు కూడా ఈ పనుల మీద స్టే ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ తాజాగా పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీనిపైన స్పందించినటువంటి సుప్రీం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత మీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన అభ్యంతరం ఏంటంటే పర్యావరణవేత్తలంతా కూడా జాతీయ ఉద్యానవనం, నేషనల్ పార్కుగా ఉన్నటువంటి కేబీఆర్ పార్కు ఒక ఎకోసిస్టమ్ అనేది నియమాలను ఉల్లంఘించి బఫర్ జోన్ పరిధిని తగ్గించి రోడ్ల విస్తరణ చేయడం అనేది వాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ అనేది ఒక హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్గా ఉంది. దీని చుట్టూ ఈ గ్రీన్ కవర్ను పూర్తిగా దెబ్బతినడం వల్ల ఇది పక్షులకు కావచ్చు, అందులో ఉన్నటువంటి వన్యప్రాణుల మనుగడకు పౌరులు కాలినడకన వెళ్ళేటువంటి వారందరికీ కూడా తీవ్ర విఘాతాన్ని కలిగించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ పిటిషన్లో స్పష్టం చేయడంతో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దీనికి సంబంధించినటువంటి పనులను నిలిపివేయాల్సిందిగా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం అనేది తమకు ఆక్షేపణీయం. అంతేకాక పర్యావరణానికి కూడా తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందని కూడా పర్యావరణ ప్రముఖులు పేర్కొంటున్నారు. మరి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కారణంగా జీహెచ్ఎంసీ ఏం చేయబోతుంది, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తదుపరి కార్యాచరణను ఏం చేపట్టబోతుంది అనేది తెలియాల్సి ఉంది. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.